మొత్తం మీద ఇక ఓట్ల పండుగకు అంతా సర్వం సిద్ధమైపోయింది. సిద్ధమైపోవడం కాదు, ఆల్రెడీ ఇక గంట అవుతుంది. ఏది తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి, ఎవరి కథ, ఏం కథ జరగాలి, ఏం కథ అనేది మొత్తం నైట్ అంతా కర్తా కమావిష్ అంతా జరిగింది. చికెన్లు, మటన్లు, తర్వాత మందు బాటిళ్ళు, బీరు సీసాలు అంటే కొంచెం చలికి తక్కువనే అవుతున్నట్టున్నా. ఇవే ఈ హార్డే అంటారు దాన్ని, హార్డే ఎక్కువ గట్టి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఇక ఇవాళ నుంచి ఒక చాటింపు కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇవాళ నుంచి ఎవరు మందు వాళ్ళే కొనుక్కోవాలి, ఎవరు బీరు వాళ్ళే తాగాలి, ఎవరు చికెన్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరు మటన్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరు మిమ్మల్ని వచ్చి పిలుచుకొని పోరు, ఇప్పటి నుంచి ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుందని చెప్పేసి చాటింపు కూడా జరిగిపోయింది. ఎందుకనంటే ఇక ఎన్నికలు అయిపోతున్నాయి కదా, మధ్యాహ్నం 1 గంట అయిందంటే దాలిగా గతం ఎవరినెవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. నిన్నటిదాకా అయ్యా రారా, కూసోరా, నాయన, అసలు తాగురా, తినరా, తర్వాత ఉన్నవా, బాగున్నవా, ఇవన్నీ పలకరించిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ విడతుంది కదా. ఆ ఫస్ట్ విడతకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు, తర్వాత వార్డు మెంబర్లు అయినా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి మొత్తం పరామర్శించి పరికరించి అవి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి కాబట్టి, పోలింగ్ జరుగుతుంది కాబట్టి, ఎవరు మన ఊరికి మంచి చేస్తారు, ఎవరు మన ఊరిని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు, ఎవరిని సర్పంచ్ చేస్తే మనకి ఏమైనా చిన్న కష్టం వచ్చినా ఏమొచ్చినా ఆదుకుంటారు, తర్వాత నేనున్నటువంటి భరోసా ఇస్తారు, ఇవన్నీ విషయాలు ఆలోచించుకుంటూ దాంతోపాటు మనోడెవడు మందోడెవడో చూసుకొని ఓటేయండి. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలంటే ఎవరు ఇయ్యరు, గుంజుకోవాలంటే దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఓటును గుద్దితే ఎవరికి ఓటేయాలి, ఎవరు మనోళ్ళు, ఎవరు మందోళ్ళు, ఎవరు ఈ ఎలక్షన్లో అప్పుడు మాత్రమే పలకరిస్తున్నారు, తర్వాత ఎవరు ఇప్పుడు మాత్రమే మనని గౌరవిస్తున్నారు, ఇవన్నీ విషయాలు మొత్తం ఒకసారి దృష్టిలో పెట్టుకొని పోయి ఓటు గుద్దితే లెక్క తేలిపోతుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధం కావడం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మొదటి విడత మా ఊర్లో కూడా ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న వాళ్ళ ఊర్లో కూడా ఇవాళనే ఎన్నో ఉన్న ఎన్నికలు మొదటి విడతలనే జరుగుతూ ఉన్నాయి. నేను కూడా ఎక్కడెక్కడ పోయి ఇప్పుడు ఓటు వేయాలి. అయితే ఇక్కడ మనము ఎవరికి ఓటు వేయాలి, ఏం కథ అనేటువంటి విషయం మొత్తం కూడా క్లియర్గా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కోటర్ సీసకో, లేకపోతే మందు బాటిల్కో, లేకపోతే ఇంత నిన్న 1000 రూపాయలు ఇస్తానో బాగానే నడిచిందట కథ. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000, 5000, 6000 రూపాయలు కూడా పేపర్లలో కూడా వచ్చింది. 5000, 6000 నడిచిందట ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనేమో. అంటే మంచిగా కొనుగోళ్ళు, అమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే తీసుకున్నారు, కానీ ఎవరు ఓటేయాలి, ఏం కథ అనేటువంటిది మాత్రం కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకొని ఓటేస్తే మొత్తం లెక్కంతా తెలిపోతుంది. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అని చెప్పేసి ఇదివరకు ఒకసారి వచ్చి చెప్పిండు. తర్వాత నిన్న వచ్చిండు. వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి నేను 100% అభివృద్ధి చేస్తా అనేటువంటి మాటను కూడా చెప్పిండు. అక్కడ ప్రొఫెసర్ కాసిం, ఎవరు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం చెప్పిండు. రేవంత్ రెడ్డి గారికి గతంలో లవ్ మ్యారేజ్ జరిగింది గీతమ్మతోటి, ఇప్పుడు ఇంకొక అమ్మాయి గురించి చూస్తూ ఉన్నాడు, ఇంకొక అమ్మాయితోటి కూడా ప్రేమలో పడ్డాడు, అదే విద్య అని చెప్పేసి ఆయన చమత్కారంగా మాట్లాడిండు. అంటే విద్య పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నటువంటి మాటను ప్రొఫెసర్ కాసిం చెప్పిండు. అంటే ఏది ఏమైనప్పటికీ నిజంగా కూడా గతంలో గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం కూడా యూనివర్సిటీలు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితిని పోలేదు, కనీసం పట్టించుకోలే. యూనివర్సిటీకి రావాలంటే కూడా రాలేదు. శతాబ్ది ఉత్సవాలు జరిగితే తార్నాకల ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరిగితే తార్నాక నుంచి ఇక్కడ ఆరాధన థియేటర్ పక్కకు గోడ వగలగొట్టి అక్కడి నుంచి సపరేట్ దారి వేసుకొని అక్కడి నుంచి అట్లనే వచ్చిండు పోయిండు అప్పుడు కేసీఆర్. కారణం ఏంటి అంటే విద్యార్థుల బలిదానాలతోటి, విద్యార్థుల త్యాగాలతోటి, విద్యార్థులు చేసినటువంటి పోరాటాలతోటి తెలంగాణ సాకారం అయ్యింది. ఈ సబ్బండ వర్గాలతో పాటు విద్యార్థులు అనేటువంటి మేధావులు ఇక్కడ ఇచ్చినటువంటి పిలుపులు, ఈ విశ్వవిద్యాలయాలు ఇచ్చినటువంటి పిలుపులతోటి తర్వాత వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు, ప్రాణత్యాగాలు చేసిండ్రు, రకరకాలుగా జీవితాలను త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలను నాగం చేయాలనుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. కాబట్టి ఎక్కడ కూడా కేటాయింపులు జరపలేదు, కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది యూనివర్సిటీలు.
ఇట్లా రకరకాలుగా అణచివేతకు గురి చేస్తే ఇప్పుడు ఒక రకంగా మంచి శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. 1000 కోట్ల రూపాయలు అంటే నేను చెక్ తీసుకొని వచ్చినా నీకు పైసలు అంటే జీవో జారీ చేసుకొని వచ్చిన శాంక్షన్ చేసుకొని వచ్చిన పైసలు అని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి. ఇది ఒక రకంగా మంచిదే. అన్ని యూనివర్సిటీలను కూడా చూడాలి. 100% ఇక్కడ ఎవరైతే PhD స్కాలర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఫెలోషిప్ల విషయంలో కూడా పరిశీలించాలి. తర్వాత మెస్సు బిల్లులు ఇష్టం వచ్చినట్టుగా మెస్సు బిల్లులు వస్తూ ఉన్నాయి. అది కాకుండా ఆ బిల్లులు ఏందో ఇప్పుడు చాలామంది పిల్లలకు కొన్ని లక్షల మంది పిల్లలకి స్కూల్లో పిల్లలకి మంచి ఆహారం భోజనం పెడుతున్నామని చెప్తూ ఉంది ప్రభుత్వం. మరి అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఫ్రీగా భోజనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పేద మధ్యతరగతి పిల్లలే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటారు కాబట్టి యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా క్లియర్గా అన్నీ కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అధ్యాపకుల అంటే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం ఇవన్నీ కూడా చేయాల్సినది. కాబట్టి ఇవన్నీ కూడా చేసి విద్యను బలోపేతం చేసినప్పుడు మాత్రమే అది మంచి జరుగుతుంది సమాజానికి. అందుకనే ఒక ప్రొఫెసర్ చెప్తాడు, ఒక ఫిలాసఫర్ చెప్తాడు, అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? జస్ట్ విద్యను అందించకపోతే చాలు, విద్యను వాళ్ళకు ఇవ్వకపోతే చాలు, ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుందని. అంటే అటువంటి పని చేసిండ్రు గతంలో పాలకులు. కాబట్టి విద్యపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ముఖ్యమంత్రి. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. నిజంగా కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కేటాయింపులు జరగాలి. ఇక ఇదిలా ఉంటే తర్వాత దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. మన దేశంలో ఉన్నటువంటి ఒక 15-16 ఉన్నట్టు మొత్తం అట్లా ఆ గుర్తింపు లభించిన వాటిలో అందులో మన తెలంగాణకు సంబంధించి ఒకే ఒకటి ఉన్నది. అది రామప్ప టెంపుల్ ఉన్నది కదా, రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ప్రపంచ పర్యాటకం అదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద దీపావళి పండుగ యునెస్కో గుర్తింపు వచ్చేసింది దానికి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. నేడు తొలి విడత పంచాయతీ పోరు. 3834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిన 7 గంటలకు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకానే పోలింగ్ ఉంటుంది. 5 గంటల దాకా ఉండదు. ఇప్పుడు రెగ్యులర్గా జరిగే ఎన్నికల లెక్క ఈ సర్పంచ్ ఎన్నికలకు ఈసారి 5 గంటల దాకా అట్లా అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైనా ఓవాలనుకుంటే 1 గంట వరకు పోయేసి ఓటు వేయాల్సిందే. ఒకవేళ 1 గంట వరకు కూడా లైన్లో నిలబడితే లైన్లో నిలబడ్డ వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి 7 గంటలకు స్టార్ట్ అయిపోయింది, 1 గంట దాకా ఉంటుంది. ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ వార్డు సభ్యులు లెక్క పెడతారు. ఎవరెవరు వార్డు మెంబర్లుగా ఎన్నికైనరు ఏం కథ అనేది ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఈ వార్డు మెంబర్లందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. అది అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఓట్లు కూడా లెక్క పెడతారు. లెక్క పెట్టిన తర్వాత ఎవరు సర్పంచ్ ఏం కథ అనేటువంటిది ఈ మొదటి విడతతో సాయంత్రం 5 గంటల దాకా 5 గంటల వరకు, అంటే ఎంత ఎక్కువ ఓట్లు ఉన్నా కానీ 5 గంటల వరకు మొత్తం కూడా లెక్క తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, 5 గంటల వరకు మ్యాక్సిమం తేలిపోతుంది. రాష్ట్రంలో తొలి విడత దశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 3834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 37,562 పోలింగ్ స్టేషన్లలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు, అంటే 1 గంట దాకా ఓట్ల వేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపాయి. అయితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే గ్రౌండ్ గట్టిగా ఉంటే ఏదైతే పునాదులు గట్టిగా ఉంటే మాత్రమే తర్వాత బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పునాదులు ఏంటి? ఈ వార్డులు, తర్వాత ఈ గ్రామ పంచాయతీలు. కాబట్టి ఇవి గట్టిగా ఉంటేనే రేపు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఎంపీలు కానీ ఎన్నిక కావడానికి ఇవే అవకాశాలు, ఇవే మొత్తం కూడా పునాదులుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ
పటిష్టం చేసుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈసారి బీసీ కాన్సెప్టు బలంగా వెళ్తూ ఉంది. బీసీలను గెలిపించాలనేటువంటి తపన ప్రజల్లో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చైతన్యం పెరిగింది. మన ఓట్లు మనం అనేటువంటి సోయి ప్రజల్లో వచ్చింది. దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒకటైనరు. దీంతో మొత్తం కూడా లెక్క మారిపోతుంది ఈసారి. కరీంనగర్ జిల్లా గంగాధరలో పోలింగ్ కేంద్రానికి అలంకరణ ఇట్లా చేసిరట. మంచి కథ. కాబోయే సర్పంచ్ చేసిండా మరి ఎవరు చేసిరు కథ కానీ బాగానే కొబ్బరాకులు బిబ్బరాకులు అన్నీ కట్టినట్టు మంచిగా. ఉత్తుత్తి మాటలతో కాదు 1000 కోట్ల రూపాయల జీవోతో వచ్చా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నా, గుండెల నిండా అభిమానంతో ఇక్కడికి వచ్చా, ఓయూ చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై నిర్ణయాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. విద్య లేకపోవడం వల్లే వెనుకబాటుతనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్య లేకపోవడం వల్లే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి భూములు ఆస్తులున్నా చదువుకోలేని కారణంగా వెనుకబడి ఉన్నారని ఇటీవల సర్వేల్లో గుర్తించామని, అందుకే గ్రామీణ పట్టణ ప్రాంతాలే అనే తేడా లేకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ఓయూ అభివృద్ధి నిధుల మంజూరు సభలో ఆయన మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రేవంత్ రెడ్డి ఉత్తుత్తి మాటలు చెప్పడని నిరూపించేందుకే 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన జీవోను కూడా తీసుకొచ్చినా అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న జీవో జారీ చేసినటువంటి ఆ జీవోను తర్వాత అంతా కూడా తీసుకొచ్చి ఇక ఓయూలో 1000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల జీవోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇటు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం, ఇటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మాజీ ఎంపీ విహెచ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్లు రావాలి. అంకుర సంస్థల కోసం 1000 కోట్ల రూపాయల నిధి. గూగుల్ ఫర్ స్టార్టప్ హబ్ ప్రారంభోత్సవంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మాత్రం కొంతవరకు ఇది ఊరట లభించేటువంటి అంశమే. గతంలో కేసీఆర్ కనీసం ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకోలే. నేను అక్కడ పిహెచ్డి స్కాలర్గా ఉన్నా. అయినప్పటికీ ఎక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్ నెట్ ఫెలోషిప్స్ అని ఉండే, ఏది ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి పిహెచ్డి స్కాలర్స్కి, ఎవరైతే రీసెర్చ్ చేస్తారో ఆ రీసెర్చ్ స్కాలర్స్కి 10,000 రూపాయలు, మినిమం 10,000 రూపాయలు రీసెర్చ్ స్కాలర్స్కి నాన్ నెట్ ఫెలోషిప్ ఉండే. ఆ ఫెలోషిప్లను ఎత్తిపడేసాడు ఎవరు? కేసీఆర్. ఎత్తేసి కనీసం ₹1 కూడా ఇయ్యలే. ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే పరిశోధనలు చేస్తున్నటువంటి పరిశోధక విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ₹1 ఇయ్యలే. నాశనం చేసిండు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే. అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాటు చేసిండు ఆయన? ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. మల్లారెడ్డికి ఓ యూనివర్సిటీ, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డికి ఓ యూనివర్సిటీ, తర్వాత అక్కడ ఎవరు రకరకాలుగా ఇట్లా యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పివి నరసింహారావు వాళ్ళ కూతురు, ఆమెకు ఒక యూనివర్సిటీ, ఇట్లా రకరకాలుగా ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించిండు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్. కాబట్టి ఏది ప్రభుత్వ విద్యను నాశనం చేసేటువంటి కార్యక్రమం చేసిండు. కాబట్టి నిజంగా విద్యార్థులు తెచ్చినటువంటి విద్యార్థుల ఆత్మ బలిదానాలు, విద్యార్థుల పోరాటాలతోటి వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థులకి అన్యాయం చేయాలని చూసిండు. కాబట్టి తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా కూడా చూసిండు. కాబట్టి మొత్తం మీద రాజకీయ సమాధి కట్టేసిండ్రు విద్యార్థులు. అందరూ కూడా యూనివర్సిటీల నుంచి మనం తరలి పొమ్మని చెప్పినాం. ఊర్లకు వండి ఊర్లలో ప్రజలు చైతన్యం చేయండి, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, దీన్ని కూలగొట్టాలని చెప్తే విద్యార్థులందరూ కూడా కదిలి వెళ్ళిండ్రు. మాకు ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వం మారితే మా భవిష్యత్తు మారుతుందని చెప్పేసి అక్కడ వెళ్ళిండ్రు విద్యార్థులు. పనిచేసిండ్రు, కేసీఆర్ పనిచేసిండ్రు కాక పని. కాబట్టి ఇప్పుడు కొంతవరకు ఊరట లభిస్తూ ఉన్నది. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది విద్యకు సంబంధించి. మెస్సీతో ఫోటోకు 10 లక్షల రూపాయలట. చూసుకోయిగా ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడు కదా, దిగ్గజ ఆటగాడు, మెస్సీతోటి ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలట. ఇది 100 మందికి అవకాశం.
ఉప్పల్ స్టేడియంలో ఉంటుంది. ఉప్పల్ స్టేడియంగా ఆట ఉన్నది ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు. 13న ఉప్పల్ స్టేడియంలో గంట పాటు ఆ ఫుట్బాల్ దిగ్గజం సందడి చేస్తాడు. ఎప్పుడు 13 తారీఖు నాడు. హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు. అభిమానులు ఈయనతో ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు. అయితే అందుకు బాగానే ఖర్చు అవుతుందట. ఎందుకంటే ఒక్క ఫోటోకు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ద గోట్ టూర్ నిర్వాహక కమిటీ హైదరాబాద్ సలహాదారు పార్వతీరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఆ మేరకు వెల్లడించారు. ఈ నెల 13 సాయంత్రం మెస్సీ హైదరాబాద్లో అడుగు పెడతారు. అయితే ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయనతో ఫోటోలు దిగొచ్చు. ఒక్కో ఫోటోకు 9,95,000 రూపాయలు ఉంటే దానికి ఇంకో 5 లక్షల రూపాయలు జీఎస్టీ కలిపి 10 లక్షల రూపాయలు అవుతుందట. కేవలం 100 మందికి మాత్రమే ఫోటోలు దిగే అవకాశం ఉందట. ఉప్పల్ స్టేడియంలో 3 గంటలకు ఈవెంట్. ఏ రోజు? 13 తారీఖు నాడు, అంటే ఎల్లుండి. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. మెస్సీతో పాటు రోడ్రిగో డీపాల్ అర్జెంటీనా, తర్వాత లూయిస్ సువారెజ్ ఉరుగ్వే స్టేడియంలో సందడి చేస్తారు. ఇందులో భాగంగా సింగరేణి RR9తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంది. 15 మంది చిన్నారులు మ్యాచ్లో పాల్గొంటారు. అయితే అందులో 5 శిక్షణ పొందినవారు, మిగతా 10 మంది ప్రతిభ ఉండి శిక్షణకు దూరమైన అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలంట. చివరి 5 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్లో కూడా ఆడతాడంట. ముఖ్యమంత్రి కూడా ఇలా ఫుట్బాల్ ఆట ఆడతారు. మొన్న ప్రాక్టీస్ చేసే కదా ఆడతాడంట. అయితే గతంలో కూడా ఇప్పుడు ఇది ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు ఉంది కదా. గతంలో అది ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ తోటి లంచ్ ఇవ్వాలన్నా, కేసీఆర్ తోటి డిన్నర్ ఇవ్వాలన్నా కానీ ఇట్లా 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు, ఇట్లా 20 లక్షలు ఇట్లా పెట్టేదనమాట. ఆయనతో డిన్నర్ చేసేటువంటి, అంటే కలిసి భోజనం చేసేటువంటి ఆ కార్యక్రమానికి కూడా అప్పుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడ సభలు సమావేశాలు నిర్వహించాలంటే ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చుల కోసం పైసలు కానీ అప్పుడు ఇట్లా కేసీఆర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు దీంతో ఎంత ఇప్పుడు 100 మంది కంటే 10 కోట్లు వస్తాయి. ఇక భారత్లో అమెజాన్ 3,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఓకే చేస్తుందట. 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం. అమెరికా కామర్స్ దిగ్గజం అమెజాన్ 2030 కల్లా మన దేశంలో $35 బిలియన్, అంటే దాదాపు 3,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా ఐటీ దిగ్గజాలైనటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటే ఇంత భారీ పెట్టుబడులు ప్రకటించడం విశేషం. క్విక్ కామర్స్తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధలో వ్యాపారాన్ని విస్తరించడం కోసం వీటిని వినియోగిస్తారట. 3,15,000 కోట్ల రూపాయలు అమెజాన్ భారత్లో పెట్టుబడి పెట్టడానికి ఓకే చెప్పింది. పోటీని తట్టుకోవడం కోసమే కృత్రిమ మేధ, అంటే AI, లాజిస్టిక్ మౌలిక వసతులపై 2030లోగా ఈ పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. తద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. ఇక వాల్మార్ట్కు చెందినటువంటి ఫ్లిప్కార్ట్తో పాటు దేశీయ సంస్థలైనటువంటి జియో మార్ట్ తదితర సంస్థలన్నీ కూడా పెట్టుబడులు భారీగా పెడతా ఉన్నాయంట. మొత్తం మీద ఏది అది 2030 వరకు, అంటే ఇప్పుడు ఎంత 25 కాబట్టి ఇంకా 5 ఏళ్ళు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలనేది రాష్ట్ర ప్రజల ఆలోచనేమో కానీ మీ ఆలోచన అయితే ఉంటుంది రామన్న. ఎందుకనంటే మీకు బాధ ఉన్నది, అర్థమైంది. ఎందుకనంటే గతంలో అసలు యాక్చువల్గా మీరు నిజంగా ఈ అహంకారంతో ప్రవర్తించి ఉండకపోతే, ప్రజలతోటి మంచిగా మమేకం, ఇప్పుడు ఎట్లయితే మరి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని పబ్లిక్తో పాటు మాట్లాడి పబ్లిక్తో పాటు ఉంటున్నారో అదే పని గతంలో చేస్తే మీకు మంచి అవకాశాలే ఉండే. అవకాశాలు పొడగొట్టుకుని ఇప్పుడు దేవులు ఆడుకుంటారు మళ్ళా. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని చెప్పేసి ప్రజలకు ఉన్నదో లేవో తర్వాత విషయం, కానీ మీకు మాత్రం బలంగా ఉంటుంది కూడా. ఆయన 3వసారి వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికి బీమా చేయించేవారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేటీఆర్ అడుగుతూ ఉన్నారు. ఇక దీపావళికి యునెస్కో గుర్తింపు వచ్చింది. సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు కల్పించిండ్రు. మోదీ సహా పలువురు హర్షాతిరేకలు వ్యక్తం చేసిండ్రు. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించినందుకు అంతర్జాతీయ పండుగ నట్టుగా. ఇప్పుడు ఇక H1B ఇంటర్వ్యూల వాయిదా పిడుగంట. 1,000 మంది భారతీయులపై
వెట్టింగ్ దెబ్బ, ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా. ఇప్పటికే భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి ఉందంట. ఏది H1B వీసాలకు సంబంధించి రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కోటి చెప్తున్నాడు కాక. ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇట్లా అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా ఇక్కడ నుండి ఇక్కడనే ఆగాలి, ఇక్కడ నుండి అక్కడే పోవాలని చెప్పేసి మళ్ళీ అన్నాడట. దాంతో మళ్ళా పరిశాన్ అయిపోయింది. మిగిలిన కేటగిరీల వారిపైన ప్రభావం ఉంటుందంట. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వేల మంది భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. సోషల్ మీడియా ఖాతాలను, ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలించే పేరుతో ఈ నెలలో నిర్వహించాల్సినటువంటి H1B వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసిందట. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఖాతాలు ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టరు, తర్వాత యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా రకరకాలుగా. ఇవన్నిటిని కూడా వాళ్ళకి సంబంధించినవి పరిశీలిస్తారట. చూసిన తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిరా, లేకపోతే ఇంకేం చేసిండ్రు, ఇటువంటివన్నీ కూడా చూసిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు వీసా జారీ చేస్తారట. అట్లా పెట్టిందనమాట నిబంధన. కొన్ని నెలల పాటు H1B వీసా అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఇంటర్వ్యూలు స్లాట్లను బుక్ చేసుకొని భారత్కు వచ్చినటువంటి వారికి ఇది అశనిపాతమే అని చెప్పేసి అంటా ఉన్నారు. వారు మళ్ళీ అమెరికాకు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదట ఒకవేళ ఇట్లనే చేస్తే. కాబట్టి కష్టమవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు రావాలి. దీపావళి వెలుగు వచ్చినట్టుంది. దీపావళికి యునెస్కో గుర్తింపు, ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ లిస్టులో చోటు కల్పించిండ్రు. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో దీపావళికి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. యునెస్కో ప్రకటన తర్వాత ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. దీపావళికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చిందని అన్నారు. యునెస్కో ప్రకటనతో దేశ విదేశాల్లోని ఇండియన్స్ థ్రిల్కు గురయ్యారని ఎక్స్లో పేర్కొన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతర్జాతీయ పండుగ అన్నమాట. ఇప్పుడు ఇక ఇవాళనే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 3834 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది, రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అప్పుడే ఉంటుంది. తర్వాత ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది అని చెప్పేసి మొత్తం సర్వం సిద్ధం చేసి పడేసిండ్రు. నడుస్తూ ఉంది పోలింగ్. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి, రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏది విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యార్థి సంఘాలకు కానీ అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుండే, ఎన్నికలు జరుగుతుండే. యూనివర్సిటీలల్లో చదువుకున్న పిల్లగాళ్ళకు ఎన్నికలేంది, ఈ కథ ఏంది, ఎన్నుకునేంది, ఇదంతా ఏంది అని చెప్పేసి చైతన్యం అవుతారనుకుండ్రో ఏమనుకుండ్రో తెలియదు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించేటువంటి దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి పడేసిండు అధికారికంగా. కాబట్టి ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఏబీవీపీ కానీ, తర్వాత ఎన్ఎస్యుఐ కానీ, పీడిఎస్యు కానీ, తర్వాత ఇట్లా రకరకాల విద్యార్థి సంఘాలు ఉంటాయి, ఎస్ఎఫ్ఐ కానీ, ఇట్లా రకరకాల విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా, వాటికి ఎన్నికలు కూడా జరుగుతుండే. ఇప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతాయి అక్కడ. అట్లా మొత్తం స్టేట్లో కూడా ఉండే, దాన్ని చంద్రబాబు నాయుడు తీసేసిండు. కాకపోతే లీడర్లు పుట్టాలంటున్న తర్వాత ఇంకొక మాట ఏమంటారంటే రాజకీయ పార్టీల ఉచ్చులో పడదంటే రాజకీయాలు చేయొద్దనంట. మరి ఇట్లా ఏందో ఇట్లా ఉంది. మొత్తం మీద లీడర్లు పుట్టాలంటున్నారు. మరి లీడర్లకు అవకాశం కల్పించండి. యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాల నాయకులుగా చాలామంది అక్కడ రాజకీయాల్లోకి వచ్చిండ్రు. వాళ్ళకు అవకాశాలు కల్పిస్తలేరని చెప్పేసి బాధపడతా ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులకు, ఎందుకంటే మేధావులు, పిహెచ్డి స్కాలర్సు, రకరకాలుగా అన్ని చదువులు చదివినటువంటి వాళ్ళకు అవకాశాలు కల్పించండి రాజకీయాల్లో. ఈ వారసత్వ రాజకీయాలు కొడుకులకు ఇస్తాం, బిడ్డలకు ఇస్తాం, లేకపోతే అల్లుళ్ళకి ఇస్తాం, ఇటువంటివి బంద్ చేసి కొంతవరకు విద్యార్థి నాయకులకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా మంచి అంటే చేయాలనేటువంటి ఆలోచనలతోటి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంత మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలు కల్పించండి సీఎంగా మీరు కూడా. ఓయిను కాలగర్భంలో కలిపేందుకు గత పాలకులు కుట్ర పన్నారు. ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదు ఈ తెలంగాణ గడ్డ. 1000 కోట్ల రూపాయలతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. నాకేం ఫామ్ హౌజులు లేవు,
గుంటూరులో చదవలే. ఇదంతా ఎవరి గురించి అంటే కేటీఆర్ గురించి అనమాట. నాకు ఫామ్ హౌజులు లేవు, గుంటూరులో చదవలే, గూడు పుటానీళ్ళు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, పేదల మనసులు చదవడం వచ్చు. ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ అనేటువంటిది ఏది భాష అనేటువంటిది భావ వ్యక్తీకరణకు సాధనం మాత్రమే. భాష అనేటువంటిది జ్ఞానం కాదు. భాష అనేటువంటిది కేవలం ఏంటంటే ఒకరికొకరు అంటే మనము దాన్ని మనం ఉన్నటువంటి భావాల్ని చేరవేయడానికి ఉపయోగపడేటువంటి సాధనం మాత్రమే. ఈ ఇంగ్లీష్ వస్తే మొత్తం ఇక నేనే తెలివి కల్లోని. భాష అనేటువంటి తెలివి కాదు, భాష అనేటువంటి సాధనం. కాకపోతే నేర్చుకుంటే కొంతవరకు మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే నిజంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, అట్లేం లేదు. ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన చీడపీడను ఎట్లా వదిలించాలనో కూడా తెలుసు. టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల భర్తీకి కమిటీ, పైరవీలతో వస్తే ఉద్యోగం ఊడగొడతామని వార్నింగ్. ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం ఆర్ట్స్ కాలేజీ ముందు సభలో ప్రసంగం. వర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేసిండు ముఖ్యమంత్రి. గుండెల నిండా అభిమానంతో వచ్చిన తాను ఓయూకు వెళ్తున్నానంటే ఎందుకంత ధైర్యం అని కొందరు అడిగారని, ఓయూ గడ్డ మీద అడుగు పెట్టడానికి ధైర్యం అక్కర్లేదని, గుండె నిండా అభిమానం ఉంటే చాలని తాను వాళ్లకు చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండెల నిండా అభిమానంతో మనసులో ఉన్నదే మాట్లాడడానికి ఓయూకు వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే అంటే ఆగస్టు పర్యటనలో చెప్పిన 1000 కోట్ల రూపాయలతో ఓయూను అభివృద్ధి చేస్తానని చెప్పినట్లుగానే జీవో తెచ్చిన విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నెలాఖరులో ఓయూ కొత్త భవనాలు ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న యూనివర్సిటీలో మాట్లాడిండు. యూనివర్సిటీల నుంచే నాయకులు పుట్టాలని, రాష్ట్రాన్ని ఏరటోళ్లు కూడా ఇక్కడి నుంచే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలిపేందుకు కొందరు కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ గడ్డకు పౌరుషం ఉందని, ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదని హెచ్చరించారు. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తమ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు ఓయూ గుండెకాయ అని దానిని కాపాడుకోవాలన్నారు. అయితే బుధవారం ఉస్మానియా యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకు వచ్చిన ఆయనకు వర్సిటీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఓయూకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు జీవోను కూడా విడుదల చేసిండు. మొత్తం కూడా ఇదంతా నడుస్తూ ఉంది. నిజంగా కూడా యూనివర్సిటీ అంటే గతంలో ఏది వందే మాతర ఉద్యమానికి సంబంధించి తర్వాత ఇంకా అక్కడ దానికి సంబంధించి అప్పుడు ఏది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పివి నరసింహారావు అంటే మాజీ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావుని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెలివేసిండ్రు. ఆయనతో పాటు ఇంకొంతమంది విద్యార్థులను వెలివేస్తే వాళ్ళు వేరే నాగపూర్లో ఇంకో దగ్గర వేరే యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి యూనివర్సిటీకి గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యమాల చరిత్ర ఉన్నది. ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ప్రపంచంలో ఎవరు అణచివేత గురైనా ఇక్కడ నుంచి గలం వినిపించేది. అటువంటి గలాన్ని కూడా నెక్కే ప్రయత్నం చేసిండు గతంలో కేసీఆర్. కాబట్టి ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక స్టార్టప్ ఫండ్ 1000 కోట్లు, ఫుట్బాల్ ఆటల స్టార్టప్స్లో కూడా టీం వర్క్ ఉండాలని చెప్పేసి అయితేనే విజయం అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. హైదరాబాద్ స్టార్టప్స్లో కనీసం 100 యూనికార్న్లు ఎదగాలి. ఇందుకోసం ప్రభుత్వం గూగుల్ సహకారం అందిస్తాయని హామీ. గూగుల్ స్టార్టప్ హబ్ నిన్న ప్రారంభించిండ్రు. ఇక ఊరూరా దావతులు అయిపోయాయి. ఇక తెల్లారితే ఎన్నికలు, అర్ధరాత్రి దాకా ప్రలోభాలు. ఓటర్లను కృషి చేసేందుకు పోటీ పడ్డ అభ్యర్థులు, ఇంటింటికి మందు, మద్దతుదారుల ఇళ్లలో విందు. చూసుకో ఎట్లుండదో. ఒకరికి మించి ఒకరు ఎక్కువ డబ్బులు పంపిణీ చేస్తున్న క్యాండిడేట్స్. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో చూడరుగా ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఓటుకు 5000 నుంచి 6000 దాకా ఇచ్చిరట అభ్యర్థి. చూసుకో, ఒక్క ఓటుకు 5000 నుంచి 6000 అట. ఇక 6000 అంటే ఏముంటుంది, 5గురు ఉన్నా కానీ 30,000 వస్తాయి. 5×30. కుల సంఘాలకైతే 1,00,000కు పైగానే సమర్పణ అట. చూసుకో, గట్ల నడుస్తుంది కథ. ఈ పెట్టుబడి పెట్టిన లూకుంటారు. మళ్ళా జాతరలకు, గుళ్లకు ఎలక్ట్రికల్ బస్సులు పంపిస్తామని చెప్పేసి ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు. సమ్మక్క సారక్క జాతరలకు, శ్రీశైలం, యాదాద్రి తదితర దేవస్థానాలకు ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఇక రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇక కోహీర్లో 5 డిగ్రీలట. చూసుకో, చలి బాగా విరిగిపోతూ ఉంది.
రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇక సోమవారం 20 జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోగా మంగళవారం రాత్రి ఆ సంఖ్య 25 జిల్లాలకు పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కుమరంభీం ఇప్పుడు 5.5 అంటే 0 డిగ్రీలు అంటే ఏంటిది అంటారు అంటే 0 డిగ్రీలు అంటే ఐసు మంచుగడ్డ కడితే 0 డిగ్రీలు అంటారు. జస్ట్ 5 డిగ్రీలు అంటే చూసుకోరు, ఇక జర్ర పెరిగి ఉన్నదన్నట్టు లెక్క. మామూలు చలి కాదు, అది తట్టుకోలేము. 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కుమరంభీం జిల్లా సిర్పూర్లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినాయి. బాగా చలి పెడుతుందంటే జాగ్రత్తగా ఉండండి. ఇంకొన్ని రోజులు ఉంటుందంటే, ఇంకో వారం 10 రోజులు. అమెజాన్ 3,15 కోట్ల రూపాయల పెట్టుబడి. అమెజాన్ అమెరికన్ టెక్ దిగ్గజాలు ఇండియా బాట పట్టాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ 1,50,000 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడి ప్రకటించగా తాజాగా అమెజాన్ $35 బిలియన్ అంటే 3,15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని చెప్పేసి అమెజాన్ చెప్పింది క్లియర్గా. ఇక పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి అని చెప్పేసి రామగుండం పెద్దపల్లి మనుగూరు రైల్వే లైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి. లోక్సభ 0 అవర్లో కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సెమీకండక్టర్ యూనిట్ పెడతామని చెప్పేసి ఇది ఏపీకి తీసుకుపోతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న లోక్సభలో మాట్లాడిండు ఎంపీ వంశీకృష్ణ. దీనికి అక్కడ రైల్వే శాఖ మంత్రి కూడా స్పందించి 100% తెలంగాణకు న్యాయం చేస్తాం, తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిండు నిన్న పార్లమెంట్లో. ఇక సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలంట. గతంలో 2 ఏళ్లలో 1,685 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే 3.76 లక్షల మందికి లబ్ధి జరిగిందంట. 3,76,000 మందికి లబ్ధి జరిగిందంట. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ప్రస్తుతం ఏటా 850 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట. ఆన్లైన్ విధానంలో పారదర్శకతకు పెద్దపీట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ప్రత్యేకంగా రికమెండేషన్లు అటువంటి ఏం లేకపోతే 10 లక్షలైనా 5 లక్షలైనా 8 లక్షలైనా 20 లక్షలైనా 60,000 రూపాయలే ఇస్తున్నారు. 60,000 రూపాయలు లిమిట్ పెట్టుకున్నారట ప్రభుత్వం. అట్లా పెట్టుకుని 60,000 రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల కొంచెం వరకు నష్టం జరుగుతుంది. ఎక్కువైన వాళ్ళకు ఖర్చు అయిన వాళ్ళకు పాపం వాళ్ళు తట్టుకోలేకపోతారు. కాబట్టి దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. గతంతో పోలిస్తే సీఎంఆర్ఎఫ్ సాయం విడుదల రెండింతలైంది. ప్రభుత్వం గత 2 ఏళ్లలో 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 దాకా ఏకంగా 1,685.79 కోట్ల రూపాయల సాయాన్ని బాధితులకు అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో 2014 నుంచి 2023 దాకా ఏటా సగటున 450 కోట్లే ఇస్తే ఇప్పుడు 850 కోట్లు ఇస్తున్నట. డబుల్ అయింది జర. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు సీఎంఆర్ఎఫ్ పంపిణీ ఇలా ఉందంట. మొత్తం పంపిణీ 1,685.79 కోట్ల రూపాయలు ఉంటే మొత్తం లబ్ధిదారులు 3,76,373 మంది ఉన్నారు. రీఎంబర్స్మెంట్ వాటా 1,152.10 కోట్లు. తర్వాత ఎల్ఓసీల వాటా. ఎల్ఓసీలు అంటే ఏంటిదంటే ఎల్ఓసీలు అంటే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉన్నది. నిమ్స్ హాస్పిటల్ ఉంటే నిమ్స్ హాస్పిటల్లో బిల్ అవుతుంది. బిల్ అయితే మరి ఎంత, ఇప్పుడు ఒకవేళ ఒక రోగం ఉన్నది, ఆ రోగానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ అంచనా వేస్తారు కదా. ఆ అంచనా వేసి ఇస్తారు, వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, 5 లక్షలు 6 లక్షలు అట్లా అవుతుంది. 5 లక్షలు 6 లక్షలు అయితే 5 లక్షలు 6 లక్షల ఎస్టిమేషన్ తీసుకొస్తే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీ కానీ వీళ్ళు అంటే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళకు మంత్రి కానీ ఇస్తే వీళ్ళు ఎల్ఓసి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు. దాంతో ఏదైతే ఇప్పుడు 5 లక్షల రూపాయలు అవుతుందో ట్రీట్మెంట్కి, 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. దాన్ని ఎల్ఓసీలు అంటారు. దానికి 533.69 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇదేంది, సీఎంఆర్ఎఫ్ ఏమో మనం కట్టిన తర్వాత, బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది కదా. అట్లా కాకుండా ఇది ఎల్ఓసి అంటే ఏంటంటే డైరెక్ట్ ప్రభుత్వమే కట్టేస్తుంది. ఇక టికెట్ ధర 40,000 రూపాయల, ఏది విమానాలు ఎక్కితే అట్టెట్టుంటుందిరా బాబు అని చెప్పేసి నిన్న గట్టిని అరుచుకున్నారు. ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం. ఇక సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా? అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం. మరి పైలట్లే లేకపోతే ఎట్లా నడుస్తారో బాబు? అప్పుడే మూసుకొని కూర్చోరాదు.
మరి పైలట్లు నియమించుకో అని చెప్పేసి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. పైలట్ లేరని ఆపేసిరాడా. 800 సర్వీసులు ఆపేసింది, 800 విమానాలు, అంతకుముందు 1200. ఓట్ చోరీపై అమిత్ షా వర్సెస్ రాహుల్. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది నిన్న. రాజీవ్ తెచ్చిన ఈవీఎంలు అంటే ఎలక్ట్రానిక్ ఏంటిది ఓటింగ్ మిషన్స్, వీటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని రాజీవ్ గాంధీ తెచ్చిండు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వద్దంటుందని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నాడు. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఆ పార్టీయే గెలిచింది. నెహ్రూ హయాం నుంచి ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఇక ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్పై డిబేట్ పెట్టాలని రాహుల్ గాంధీ సవాల్ చేసిండు. ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదని చెప్పేసి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. ఇక చూసుకో ఎట్లుండే పరిస్థితి, ఎట్లుంది ఓటర్ల పరిస్థితి ఇట్లుంటుందట. ఏమైంది, దండం పెడతా, ఎక్కువ టైం లేదు, లేచి ఓటేయిరా అని చెప్పేసి అడుగుతున్నట్ట. ఎందుకంటే రాత్రంతా దావతులు అవన్నీ చేసి బాగా మందు తాగి పడుకున్నాడు. పడుకుంటే 1 గంట దాకా పడుకున్నాడు అనుకో, ఓట్లేదు బీట్లేదు ఇక. కాబట్టి నీకు దండం పెడతారా, కాలుమక్తా, ఇంత నీళ్ళు తల్లి, ఇంత చల్ల తాగిపించి, చల్లనే తాగిపిస్తారా, ఇంత చల్ల తాగిపించి, లేకపోతే చల్లనో చింతపండు పులుసో ఏదో తాగిపించి ఇలా లేపి ఓటేపిస్తున్నట. ఎందుకంటే దావతుల తాగి పండుకున్నారు, ఇక లేస్తలే కొంతమంది. అటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇది కనిపిస్తూ ఉంది కార్టూను. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. H1B వీసా ఇంటర్వ్యూలు రద్దు, సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరి. 15 నుంచి అమల్లోకి భారతీయులకు మరిన్ని కష్టాలు, ట్రంప్ కొత్త నిబంధనలు తెచ్చిన తంట. ట్రంప్ వచ్చాక 85,000 వీసాలు ఉపసంహరించుకున్నట, వెనుక తీసుకున్నారు. వీరిలో 8,000 మంది విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారట. పాపం చూసుకో. ఇక 4,000 కోట్ల రూపాయలు IDPL భూములు కృష్ణార్పణం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు ఉన్నాయట. ఏమైంది, 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి IDPL భూములు ఉన్నాయి కదా, భూములు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, కొంతమంది బాధితులు వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చేసి అక్కడ మొత్తం మేము గతం నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే ఇల్లు కట్టుకుంటున్నాం, కొంతమందికి అవకాశం ఇస్తారు, కొంతమందికి ఇస్తలేరు, మాకు అన్యాయం జరుగుతుందని కొంతమంది వచ్చిండ్రు. లేదు మేము అట్లేం లేదని చెప్పేసి మరికొంతమంది వచ్చిండ్రు. లేదు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా ఉంటే అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఓకే చెప్పిండు, తర్వాత ఇక్కడ పేదోళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పిండు అని చెప్పేసి మళ్ళీ అదో కథ. అట్లా రకరకాలుగా జరిగితే మొత్తం ఇలా తేలుతుంది ఏంటంటే ఇక్కడ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తర్వాత ఇంకో కొంతమంది కలిసి ఇదంతా కూడా దందా చేసిండ్రు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయంట. దీనిపైన కవిత కూడా, ఎవరు కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణ చేసింది. దానిపైన మరి విచారణ జరపాలని చెప్పేసి అంటున్నారు. తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కిస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన. చూసుకోయిగా ఎవరు, మాధవరం కృష్ణారావు అంట. IDPLకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా చేసినట్టు. 150 ఎకరాలు, ఎందుకంటే సిటీల మధ్య దగ్గర ఉంటుంది, ఇది కూకట్పల్లి పక్కకే ఉంటుంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు ఎందుకు కోరుతారు, వాళ్ళు కూడా అమ్మాయిలు తీసుకున్నట్టున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని కేంద్రం. ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం వేసింది. ఈ కథనం రేపు కూడా కొనసాగుతుందా లేకపోతే ఇప్పటివరకే ఉంటుంది అనేది చూడాలి మన లెక్క. తర్వాత తీసుకోమంటా. ఓకే రైట్. అయితే ఇది ఉంటుందా మరి, రేపు కథనాలు రాస్తారా చూడాలి. ఎందుకంటే ఒకసారి ఇది సెట్ అయిపోయింది అనుకో, లెక్క సెట్ అయిందంటే రేపు కథనాలు రావు. వరుస కథనాలు రేపు కూడా వచ్చిందంటే మనం నమ్మొచ్చు మళ్ళీ బాగా. కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయట పెడతా అని చెప్పేసి నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం. ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయట, మరి తీసుకొచ్చి బయట పెట్టామా, మరి బయట పెడితే మరి అట్లన్నా కొంతవరకు మంచి జరుగుతామో పబ్లిక్కి. ప్రభుత్వ భూములు కథం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నదే అందుకు అయినట్టుంది. ఆనాటికి లైఫ్ అదరహో. 2047 నాటికి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు. 24 లక్షలకు తలసరి ఆదాయం. హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో అత్యాధునిక సౌకర్యాలు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు
స్మార్ట్ కారిడార్లంట, డిజిటల్ గవర్నెన్స్లో పంపిణీ వ్యవస్థ. ఇక తెలంగాణ రైజింగ్ 2027 విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం భరోసా ఇచ్చిందట. 2027 2047 మరి 47 ఉన్నది కదా, పైన 27 అని రాసిన, అది పొరపాటున రాసినట్టున్నారు. రైట్. సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ ఇది ఉండాలి. సమస్యలపై కొట్లాడేటువంటి విద్యార్థులకు అవకాశం ఉండాలి. విద్యార్థులు బహుకరించినటువంటి గదతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద పట్టుకున్నాడు. పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి, దమ్ముంటే ఓయికు వెళ్ళాలని సవాల్ చేశారు. వాళ్ళలా దొంగలు కాదు, గడీలు కట్టుకోలేదు, విదేశీ భాష రాకున్నా పేదోడి మనసు చదవడం వచ్చు, 2 ఏళ్లలో ఓయు సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తా, పైరవీలకు వచ్చేటువంటి మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం. ఓయు ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిండు. ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ పవార్ ఇంట్లో విందుకు హాజరైందంట నిన్న. స్టార్టప్ల రాజధానిగా హైదరాబాద్, ఆవిష్కర్తలకు అండగా సర్కార్, గూగుల్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మెస్సీ మేనియా 13న ఉప్పల్ స్టేడియంలో ఆట ఉంటుంది, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆడతాడు. ఇగో వాళ్ళని రమ్మని చెప్పు. నేడే తొలి విడత పల్లెపోరు, పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు, ఫలితాలు వెల్లడి. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు ఉంటుంది. సర్వం సిద్ధం. ఎస్ఈసి రాణి కుముదిని చెప్తా ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం అంట. 77 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. అంటే కొంతమంది రారు ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే అనవసరంగా పైసలు అయితే తర్వాత అంటే ఏంది అనవసరంగా ఇప్పుడు దీంట్లో పైసలు పెద్దగా రావు, ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కొంతమంది చేస్తారట. ఇట్లా వాళ్ళ పని చేద్దామని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళకు సస్పెండ్ చేసింది 77 మందిని. 130 మందికి పైగా షోకాజ్ నోటీసులు. వికారాబాద్, కామారెడ్డి కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ఓటుకు 3000 దాకా ఇస్తున్నారట. చూసుకోగా ఓటుకు 3000, కనీసం 1000 రూపాయలు. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయట. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు 30,000 రూపాయలట. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు తల్లదన్నేలా మద్యం జోరు. బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ. నేరుగా నగదు లేకుంటే యూపీఐతో బదిలీ చేస్తున్నాడు. ఏంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాడు పైసలు. ఇంటింటికి ఖరీదైన మందు, మాంసం, చీరలు, లుంగీలు, ఇక కుక్కర్లతోటి ప్రలోభాలు పెడుతున్నట చాలామంది సర్పంచ్ అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం 1000 రూపాయల నుంచి 3000 దాకా పైన వలుకుతుందట. మేజర్ గ్రామ పంచాయతీలు అయితే జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట రియల్టర్లు, వ్యాపారులు బరిలోకి దిగుతున్నట. రియల్ ఎస్టేట్ చేస్తోళ్ళు, తర్వాత వ్యాపారస్తులు బరిలోకి దిగి ఇష్టం వచ్చినట్టుగా పంపకాలు జరుగుతున్నాయి. ఇక మించి దూసుకెళ్తోంది. ఇక మద్యం అయితే అసెంబ్లీ ఎన్నికలకు కూడా మించి ఏరులై పారుతుందని చెప్పేసి ఒక్కొక్క కోటరు కాదు ఫుల్ బాటిల్ కూడా ఇస్తున్నాడు లెక్క. ఇట్లా నడుస్తూ ఉంది. ఒక అభ్యర్థి ఇక్కడ వచ్చిండ్రు. అంటే యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత భువనగిరి మండలం హనుమాపురం నుంచి వచ్చిండ్రు అభ్యర్థి వచ్చిండ్రు. రండమ్మా. మేకల శంకరమ్మ అమ్మాయికి ఓకే. ఎవరో నిలబడుతున్నారు పోటీలో? ఏం నడుస్తుంది? టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు నిలబడుతురా? ఓకే, పట్టుకో సరిపోతుంది. 4 పార్టీలు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఎవరు? అమ్మని నామినేషన్ వేయించిన. నేను ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేను ఇవ్వలేను అని చెప్తున్నా. గ్రామాభివృద్ధి పబ్లిక్ నమ్ముతున్నారా? పైసలు లేకపోతే నడుస్తుందా? నమ్ముతున్నారు, ప్రస్తుతం నమ్ముతున్నారు, పోటీ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు? ఇప్పుడు 14వ తారీఖు. అంటే 2వ విడతలు ఉన్నాయి. 2వ విడత. ఇవాళ ఫస్ట్ విడత నడుస్తుంటే మీ దగ్గర 2వ విడత సపోర్ట్ చేస్తున్నారు. అందరికి గ్రామాభివృద్ధి కోసం నేను రేపు ఏమైనా పని చేస్తా అని చెప్తున్నా. మా అమ్మ ద్వారా, నా ద్వారా మా ఊరికి ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టిపిస్తా అంటున్నా. రాబోయే రోజులలో మంచి ఫ్రీగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాల్ ఎటువంటివైనా చేసుకోవచ్చు. ప్రతిదీ అట్లా గ్రామ పంచాయతీ పబ్లిక్ ఒక ఫౌండేషన్ ద్వారా అటువంటి డబ్బులని తెచ్చి ఊరి అభివృద్ధి కోసం నేను ఎటువంటి కార్యక్రమాలను చేయడానికి
ఇండిపెండెంట్ క్యాండిడేటా? అవును. చెప్పమ్మా, ఏం చేస్తావు అసలు యాక్చువల్ ఒకవేళ గెలిస్తే? గెలిస్తే ఏదైనా పనులు చేస్తాం, ఫంక్షన్ హాల్ ఇట్లా కట్టిస్తాం, ఏదైనా పనులు చేస్తాం. నన్ను గెలిపి వాళ్ళ ఊరు ప్రజలందరూ హన్మపురం హన్మపురం ఊరు ప్రజలందరూ గెలిపిస్తే ఏదన్నా పనులు చేసుకుంటాం. నేను కూడా పని చేస్తా. 3 పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారా? 4. మీరు అందరికీ దయచేసి నన్ను కూడా చూడుర్రి, ఓట్లు వేపియ్యి, గెలిపియ్యి నన్ను. ఓకే, ఏం గుర్తమ్మ మీది? వాళ్ళ పనులు నేను కూడా చేస్తాను మీతోటి. లేడీ పర్స్ గుర్తంట అంతేనా? పర్సుకు ఓటు వేయరు నాకు. ఓకే. నేను గ్రామంలో గ్రంథాలయం, మినీ అంబులెన్స్, భవిష్యత్తులో కుక్కల హాస్పిటల్ ఉంది మా ఊర్లో. కుక్కల హాస్పిటల్ పెట్టి మున్సిపాలిటీలో పెట్టాల్సింది మా ఊర్లో తీసుకొచ్చి పెట్టారు. దాన్ని తీయడానికి ప్రయత్నిస్తా. ఎందుకు అంటే కుక్కల ఆపరేషన్ తోని కుక్కల వ్యాధులు వస్తున్నాయి. స్కిన్ అదంతా వ్యాధులు వచ్చి రోడ్డు మీద పోయేటప్పుడు మాదాపురం తుర్కపల్లి అదే రోడ్డు, మా రోడ్డు, ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మేడ్చెల్లు కుక్కల హాస్పిటల్ కాదు, అంతే సర్జరీలు అలాంటిది. అంటే వెటర్నరీ హాస్పిటల్ ఉంటే ఓకే, కానీ వెటర్నరీ కాదు, అనిమల్ది కాదు. అది తెచ్చి ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేసి మళ్ళీ మున్సిపల్ వేసుకోవాలి. మున్సిపల్ వేసి ఆ పని చేసుకుంటే గ్రామ అభివృద్ధికి, గ్రామ ప్రజలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. సరే సరే అండి. ఓకే. మేకల శంకరమ్మ, లేడీ పర్స్ గుర్తుంట 5వ నెంబర్. 5వ నెంబర్. సరే కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఇక అట్లా మొత్తం మీద కొంతమంది పైసలు పంచుతారు, కొంతమంది ఏమో ఏం లేవు మేము పని చేస్తామని చెప్తా ఉన్నారు. మరి పని చేసే వాళ్ళకి ఇస్తారా, పైసలు ఇచ్చే వాళ్ళకి ఇస్తారా, మీరే నిర్ణయం తీసుకోరు. ఇక దీపావళికి యునెస్కో గుర్తింపు ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసిండు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా. ఇక వివేక హత్య కేసులో మరింత దర్యాప్తునకు ఓకే, పాక్షిక విచారణకు నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి. సీనియర్ సునీల్ యాదవ్ తర్వాత కిరణ్ యాదవ్లతో వైఎస్ ప్రకాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలపైన దర్యాప్తు చేస్తున్నట. నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి నిర్దేశించారు. వివేక అంటే ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముడు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైతే దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు సొంత వాళ్ళే చంపేసిననేటువంటిది ఆరోపణ. ఇక్కడ ఎంపీ పదవి కోసం అక్కడ చంపిననేటువంటిది ఆరోపణ ఉన్నది. దానిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది ఏపీకి సంబంధించినటువంటి అంశం. ఇక సిఐసి నియామకాలపై రాహుల్ అసమ్మతి నోటు అంట. కమిషనర్ల నియామకాలపై ఎటు తేల్చని కమిటీ భేటీ. కేంద్రం ప్రతిపాదించిన పేర్లపై రాహుల్ గాంధీ అసంతృప్తి. సమావేశంలో పాల్గొన్న ప్రధాని, హోంమంత్రి. ముఖ్య సమాచార కమిషనర్తో పాటు 8 మంది కమిషనర్ల పోస్టులు ఖాళీ అవుతున్నాయట. పెండింగ్లో 30,000కు పైగా కేసులున్నాయి. ఇక షా వర్సెస్ రాహుల్ గాంధీ. ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఇక ఎస్ఐఆర్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం. నెహ్రూ నుంచి మన్మోహన్ దాకా ఎస్ఐఆర్ కొనసాగింది అని చెప్పి షా అంటున్నాడు. అమిత్ షా నా మీడియా సమావేశాలపై చర్చకు షా సిద్ధమా, మేము అడిగిన దానిపై జవాబు చెప్పడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుండు. రాహుల్ గాంధీకి తర్వాత అమిత్ షాకు మధ్యలో నిన్న వాడివేడి చర్చ జరిగింది. నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇక కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలు కూడా ఫ్యూచర్ సిటీలో కొత్త పార్టీ కోసం స్థలం కేటాయిస్తున్నట. సీఎంతో విభేదాలు లేవని చెప్పేసి మహేష్ గౌడ్ అంటున్నాడు. ఎవరు? పిసిసి అధ్యక్షుడు ఉన్నాడుగా, టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. నాకు ముఖ్యమంత్రికి విభేదాలు ఏం లేవు, మేమిద్దరం కలిసే ఉన్నాం, మంచిగా ఉన్నామని చెప్తున్నాడు. మరి విడిపోయినమైన ఎవరన్నారో ఏమో తెలియదు. ఇక ప్రాయోజిత సంక్షోభం. ఇండిగో విమానాలు రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు అని చెప్పేసి ఇక్కడ రామ్మోహన్ నాయుడు అంటా ఉండు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి. పరిష్కారం కోసం అన్ని కోణాలను పరిశీలిస్తున్నాం, అవసరమైతే ఇండిగో సీఈఓను తొలగిస్తాం, జరిమానాలు అత్యంత కఠిన చర్యలు ఉంటాయి, చేయాలి. ఈ లంగకథలేంద్రా బాబు, 5,000 రూపాయలు అంటే 40,000 రూపాయలు అంటే ఇప్పుడు టికెట్ ఎట్లా కొంటారా, ఎట్లా పోతారు? వారం రోజులుగా సరిగా నిద్ర కూడా పోలేదు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటుండు. బుధవారం 250కి పైగా ఇండిగో సర్వీసులు రద్దయినాయట. ఇంకా కూడా రద్దు అవుతూ ఉంది. ఇంకా ఇలా ఎంత 10 తారీఖు మొత్తం కంప్లీట్ అవుతుంటే నిన్ననే ఇంకా కూడా నడుస్తుందట. అట్లా ఇక కేటాయింపులలో అందరికీ సమన్యాయం. కేకే కుమార్తె కుమారుడికి తక్కువ ధరకు ఎలా ఇస్తారని చెప్పేసి హైకోర్టు అడుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మేయర్గా తర్వాత ఉన్నటువంటి కేకే కుమార్తెకు తర్వాత కుమారుడికి
ఇద్దరికి తక్కువ ధరకే భూమి ఇచ్చినట్టు అగ్వకి ఎట్లా ఇస్తారు? మీరు ఇవ్వాలనుకుంటే పైసలు సేమ్ ధర ఇవ్వాలి కదా, మార్కెట్ ధర కట్టి ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. తప్పక ఇవ్వాలనుకుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది హైకోర్టు. నోరు జాగ్రత్త, కర్ణాటక శాసనసభలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు అంట. కులం, ధార్మిక అంశాలపై ఇతరులకు బాధ కలిగించేలా మాట్లాడితే జైలే. సంజ్ఞలు, రాతలు కూడా ద్వేషపూరిత వ్యాఖ్యలుగా పరిగణన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా పెడతారు కదా, ఇట్లా కత్తితో ఓడుస్తా అని చెప్పేసి ఇట్లా పెడతారు కదా, సంజ్ఞలు అంటారు కదా. ఏది వాట్సాప్లోనే పెడతారు. ఇది వాట్సాప్ యుద్ధం నడుస్తుంది బాగా, కొట్లాట. అప్పుడేమో కచేరీకారకు రారా, నీ సంగతి చూస్తా, గల్ల పడతా, నీ దింపుతా, నీ కొడతా, తొక్కుతా బిడ్డ అని చెప్పేసి అనేది. ఇప్పుడేమో నువ్వు వాట్సాప్లోకి రారా చూస్తే దమ్ముంటే నీకు, లేకపోతే ఫేస్బుక్లోకి రారా ఇట్లా అంటారు అనమాట. అని ఏం చేస్తారు, మళ్ళీ ఓ కత్తి చూపిస్తాడు ఏడు, కత్తి చూపించగానే ఇంకోడేమో తుపాకి చూపిస్తాడు, ఇంకోడేమో ఇట్లా గుద్దినట్టుగా చూపిస్తాడు, ఇంకోడేమో నేనే విజయం అని ఇంకోటి ఇట్లా చూపిస్తాడు అనమాట. నరికిన తలకాయ బొమ్మ పెడతాడు. ఇట్లా రకరకాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇవి కూడా వీటి ఆధారంగా కూడా ఏది శిక్షలు వేయొచ్చు, తర్వాత కేసులు పెట్టవచ్చు అని చెప్పేసి చేసిరట కర్ణాటక శాసనసభలో. ద్వేషపూరితంగా మాట్లాడితే కూడా ఇట్లా వేయొచ్చట. పట్టు కాదు పాలిస్టర్ చూసుకోయిగా, పట్టు శాల్వాలు కప్పినామని చెప్పేసి పాలిస్టర్ శాల్వాలు కప్పినట. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిరట. అవన్నీ కూడా ఇప్పుడు ఈ విచారణలో బయటకు వస్తున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్. శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలులో కక్కుర్తి పడ్డారట. 2015 నుంచి 25 మధ్య 55 కోట్ల రూపాయల సరఫరా అయింది. సిబిఐ విచారణకు టీటీడీ లేఖ రాసింది. పట్టు కప్పలేరట, పాలిస్టర్ కప్పిరట. ఇక పిల్లల్ని ఇస్తానని ఇంటికి పిలిచి చంపేశారు. ఇదేంద్రా బాబు, అసలు ఇది ఏందా, అసలు అవసరమా ఇట్లా ఇదంతా? ప్రేమించండి అని చెప్పేసి నీకు పిల్లల్ని ఇస్తారా అని చెప్పి పిలిచిరట. పిలిచి తలకాయ మీద బ్యాట్తో కొట్టి చంపారు. యువతి ప్రేమికుడి పట్ల ఆమె తల్లిదండ్రులు ఘాతుకం. తలపై బ్యాట్తో కొట్టి హత్య. బీరంగూడలో ఘోరం. బీరంగూడ టీనే కదా, శంషాబాద్ పక్కకు యువతల శ్రవణ్ సాయి అంట. పిల్లగాని చంపేసి ఏమొస్తుందిరా బాబు చంపేస్తే. ఇక భర్తను హత్య చేసిన భార్య ఇదోతి వేస్ట్ ఫెలో. ఇక ఇటువంటి లంగాలు కూడా ఉంటారు. మళ్ళీ ఆడవాళ్ళందరూ చాలామంది మంచోళ్ళు ఉంటారు పాపం. ఎవరో ఒకరికి ఇటువంటి దుర్మార్గులు ఉండి మొత్తం అందరికి చెడపారు. భార్యలు భయపడుతున్నారు కొంతమంది భర్తలు. తినేటప్పుడు కూడా ఇంత పిల్లికి పెట్టి తింటురట. ఇక్కడ మరి విషం పెడుతుందో మంచి పెడుతుందో అర్థమవుతలేదు పాపం. దారుణమైన పరిస్థితులు ఉన్నది. నవ్వుకుంటున్నాం కానీ బాధ అనిపించే విషయం ఇది. భర్తను తలకాయ ఏమైందంట, ఊరికే సెల్ ఫోన్ మాట్లాడదే మెంటల్దానా, అసలు మంచిగా ఉండదు ఇట్లా అని చెప్పిండట భర్త. అంటే అట్టెట్ట మాట్లాడొద్దంటావు, అట్టెట్లా అంటావు అని చెప్పేసి భర్తనే కొట్టిందట బెస్ట్ ఫెలో. ఫోన్ మాట్లాడొద్దంటే గొడ్డలతో కొట్టిందట. ఇక ఫోన్ మాయలో పడి ఇంటి పనులు చేయట్లేదని భర్త తిట్టడంతోనే దాడి. ఏపీలోని అల్లూరు జిల్లా చింతపల్లిలో ఘటన. ఇప్పుడు నువ్వు మరి సంసారం చేసుకోవాలి, మంచిగా ఉండాలి, కుటుంబం చూసుకోవాలి, ఫోన్ మాట్లాడి 24 గంటలు ఫోన్ మాట్లాడితే ఏమొస్తుంది? ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. మార్చుకొని మనసు ఇటువంటి ఏకూరి ఆగమైతే జీవితాలు. అంటే వాళ్ళు కూడా క్షోభపడతారు కదా. ఇంకా మళ్ళీ ఇంకా సొక్కమైన దాని లెక్క ఇంక భర్తను కొట్టిందట, కొట్టి చంపిందట వేస్ట్ ఫెలో. ఇక భారత్లో అమెజాన్ అంటే కోపం వస్తుంది కొంతమందికి అనిపిస్తున్నది కానీ బరాబర్ అనుడే. లంగలే అంటాం. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఎవరైనా తప్పే. ఇక భారత్లో అమెజాన్ 3,15,00,000 రూపాయల కోట్ల పెట్టుబడులు 2030 నాటికి ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ. 10 లక్షల ఉద్యోగాలకు ఛాన్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం, జనగామ టీఆర్పీ నాయకులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జనగామ కాదు, అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీన్మాన్ మల్లన్న పైన వ్యతిరేకంగా, తీన్మాన్ మల్లన్నకు పైన అసత్య ప్రచారం చేసి ఇంకేమైనా కథలు పడే లంగలవరని ఉంటే మీ తోలు తీసి డోలు కడతాం అని చెప్తున్నారు టీఆర్పీ నాయకులు. ఊరుకోరు వాళ్ళు. అభిమానులు ఉట్టిగుంటు ఉండదురా నాయన. మీరు బరాబర్ ఉంటే ఆధారాలతో ఏదన్నా మాట్లాడితే నచ్చుతారు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏదన్నా బట్టగాల్సి మీదేద్దాం అనుకుంటే ఎట్లయితే లెక్క.
ఓట్ల పండుగ కాదు, నోట్ల పండుగ. ఓటుకు తక్కువలో తక్కువ 1000 రూపాయలట. కొన్ని చోట్ల ఓటుకు 5000 రూపాయలు. మద్యం ఇతరత్ర సపరేట్ అయినట. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఖర్చులు వేరే, ఇవి వేరే. మళ్ళా ఇంకొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు. పైసలు మద్యం పంచితే కఠిన చర్యలు తీసుకుంటారట. ఇక విందులు పెడితే బోర్లు సీజ్ చేస్తురట. ఇవాళ మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. పోలింగ్ జరుగుతూ ఉంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ 7 గంటలకే. ఫస్ట్ ఫేజ్లో భారీగా డబ్బుల పంపిణీ జరిగిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఊరికి సర్పంచ్ కావాలి, ఒక్కసారైనా సర్పంచ్ అయి ఊరి చరిత్రలో తనకంటూ ఒక రికార్డును క్రియేట్ చేసుకోవాలి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, రాజకీయంగా బలపడాలి. ఇది గ్రామాల్లో చాలామంది అభ్యర్థులకు ఉండే ఆసక్తి. గ్రామీణ క్షేత్రస్థాయిలో ఎదగాలనుకునే వారికి ఉండే పట్టుదల. అయితే ఈ పట్టుదలే వారి చేత సర్పంచ్ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు చేయించేందుకు కారణమవుతుంది. ఎలాగైనా ఊరికి ప్రెసిడెంట్ అయితే చాలనే వారి కోరిక. అభ్యర్థులను ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకానివ్వడం లేదు. ఎందుకు పైసలు లేకపోతే కొంతమంది అప్పు తెస్తురట. అప్పు తెచ్చి ఖర్చు పెడుతురట. లాస్ట్కు ఒకవేళ పుసుక్కున ఓడిపోతే కథ మొత్తం అంతా ఆగమవుతుంది కథ. నిన్ననే ప్రకటించిన తీర్మానం వలన టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏది సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యిండు మిత్రుడు. మెదక్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మొదటి విజయం. మెదక్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ధనావత్ రాజు నాయక్ సర్పంచ్గా ఏకగ్రీవమైండు. వాళ్ళ తండా ఇప్పుడు గ్రామ పంచాయతీలు చేశారు కదా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు మిత్రుడు. కవడిపల్లి మండలం కుషన్గడ్డ తండా సర్పంచ్గా యునానమస్గా అయ్యిండు. ఏకగ్రీవం అయిపోయిండు. రాజు రాయక్కు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పండల్, తర్వాత బసవాపురం నగేష్ ముదిరాజ్ అభినందనలు చెప్పిండ్రు. మొత్తం మీద కంగ్రాచులేషన్స్, మంచిగా గెలిచిండు. గెలిచినంటే ఇంకేమన్నా డైరెక్ట్గా ఊరోళ్ళందరూ కలిసి ఈయననే సర్పంచ్ అని అన్నారట. కథం ఇంకా ఎవరు నామినేషన్ వేయలే, సర్పంచ్ అయ్యిండు. ఇక ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. ప్రభాకర్ రావు దర్యాప్తులకు సహకరించడం లేదన్న ప్రభుత్వం తరఫున న్యాయవాదులు. ఇక 3 ఐఫోన్లు పాస్వర్డ్లను రీసెట్ చేయలేదని చెప్పేసి వివరణ ఇచ్చిండట. నాకు పాస్వర్డ్ మర్చిపోయినా అంటుండట. మర్చిపోకూడదు, దమ్మవికలు ఒకటి గుంజితే చెప్తారంటారు కొంతమంది. పోలీసులే కదా, చాలామంది. ఎంతమందిని అట్లా ఉసురు పుచ్చుకున్నావు నువ్వు ప్రభాకర్ రావు? ఎంతమంది ఉసురు పుచ్చుకున్నావు నువ్వు? అట్లా ఎంతమందిని మొత్తం కూడా మోసం చేసినావు? ఎంతమంది ఫోన్లని ఆడికిడికి పోయి పైసలు పట్టుకొచ్చుకున్నావు? ఎంతమంది ఆల్మొగలు మాట్లాడుకుంటూ విన్నావు? ఎంతమంది మీద లంగ కేసులు పెట్టినావు? పాపాలను ఉట్టిగా పోతాయా? పోవద్దు అసలు. యాక్చువల్గా ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దు. ఇంకేమి డేటా కావాలని సుప్రీం ప్రశ్నలు. ఇక కేసు విచారణ జాప్యంపై అసహనం. విచారణ రేపటికి వాయిదా పడ్డదట, ఇవాటికి వాయిదా పడ్డదట. ఏం చేస్తారో చూడాలి మరి. ఇంకా ఓఈకు గత వైభవం తీసుకొస్తాం, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో తీర్చిదిద్దుతాం. ఓఈలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. మాస్టర్ ప్లాన్ డిజైన్లపై సూచనలకు QR కోడ్ విడుదల చేసిండ్రు. ఇక గ్లోబల్ సమ్మిట్ అటర్ ఫ్లాప్ షో అని చెప్పేసి హరీష్ రావు అంటుడు. మీ బామర్ది పోయినప్పుడు ఈ దేశాలు ఈ దేశాలు తిరిగి వచ్చినప్పుడు కేటీఆర్ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి అననోటివి. అటర్ ఫ్లాపా ఇప్పుడు మొత్తం నేను ఏమంటున్నంటే, మీరు ఏది మాట్లాడినా ఆధారాలు తీసుకొచ్చి బయట పెట్టండి. ఇది తప్పు జరిగింది, ఇది పెట్టుబడులు వచ్చినాయి, ఇది రాలేదు, ఈ కథ అని చెప్పేసి క్లియర్గా బయట పెడితే ఓకే, నమ్ముతారు పబ్లిక్. అట్లా కాకుండా ఉట్టిగానే అటల్ ఫ్లాప్ అంటే నమ్మరు. విదేశీ రిప్రజెంటేషన్స్ ఎవరు రాలేదు. వచ్చాగా ఇప్పుడు అమెరికా అది బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి వచ్చే, తర్వాత ఇన్వెస్టర్స్ కూడా వచ్చిండ్రు కదా చాలామంది. అమెరికా ట్రంప్ కంపెనీ కూడా వచ్చేటి. విద్యార్థులను కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నారు. ఆ సమ్మిట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే. ఆ విషయం బయటపెట్టు మరి. 2 ఏళ్లుగా పెట్టుబడులు కట్టుకథలు చెప్తుండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇక సిగాచి ప్రమాదం, అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రమాదం సీరియస్ కావడం కాదు, నిజంగా అధికారులు ఉన్నట్టు తీసుకొని బండగొట్టాలి ఒక్కొక్కరిని. రెడ్ జోన్ ఫ్యాక్టరీలలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు? కార్మిక ప్రావిడెంట్ ఫండ్ శాఖలు ఏం చేస్తున్నాయి? సిగాచి పరిశ్రమలో 12 శాఖల అధికారులు తనిఖీలు చేసిండ్రా? అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం. ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాల బలం రోజుకు పెరుగుతుంది. కాంట్రాక్టు కార్మికుల గొంతు లేకుండా పోతుందనే ఆందోళన. ఇక తదుపరి విచారణ 30కి వాయిదా వేసిండ్రు. ఇక గీడో కంపెనీలో కూడా ఏడైనా మల్లపురంలో పాపం ఆడవాళ్ళు
లేడీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 3,000 మంది, 2,500 నుంచి 3,000 మంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తారు. మాకు కనీస జీతాలు లేవు, మాకు పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది, కనీసము ఏదైతే కార్మిక శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా పనిచేస్తలేవని. ఇక దేశంలో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎం ఓటు చోరీ కారణం కాదు, ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి దాని నాయకత్వమే కారణం. రాజ్యాంగం ప్రకారమే ఎస్ఐఆర్ను చేపడుతున్నాం. నెహ్రూ కాలంలోనే ఎస్ఐఆర్ను చేపట్టారు. 1946లో ఓటు చోరీతో నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. సోనియా భారత పౌరురాలు కాకముందే ఓటు హక్కు పొందారు. 2004 వరకు ఏ పార్టీ ఎస్ఐఆర్ను వ్యతిరేకించలేదు. ఇక ఓటర్ జాబితాలో చనిపోయిన వారు విదేశీయుల గుర్తింపు కోసం ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తే బెంగాల్, తమిళనాడు నుంచి ఆయా పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పేసి లోక్సభలో అమిత్ షా కీలక ప్రసంగం చేసిండు. వందే మాత్రం ఎస్ఐఆర్పై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఓటర్ల సవరణ అని చెప్పేసి అంటున్నారు, సమగ్ర సవరణ అంటున్నారు. ఓటర్ల సమగ్ర సవరణ ద్వారా విదేశీ ఓట్లు, ఇప్పుడు రోహింగ్యాలు, బీషింగ్యాలు, వీడోడు వచ్చి ఓట్లు ఒకవేళ నమోదు చేసుకుంటే వాళ్ళకి తీసేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఏది ఈసీ చెప్తుంది, దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అట్టెట్లయితుంది? ఈసీ తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటేనే అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. ఇక జిహెచ్ఎంసీ విస్తరణను వ్యతిరేకిస్తున్నాం. 150 వార్డులను 300 చేయడం సరికాదు. ఇప్పటికే ఉన్న జిహెచ్ఎంసీలోనే కనీస సౌకర్యాలు సరిగా లేవు. జిహెచ్ఎంసీ జనాభా ప్రస్తుతం 69 లక్షలు. దాన్ని అకస్మాత్తుగా 1,69,00,000కి పెంచారు. ఇది పాలనాపరంగా ఇబ్బందికర పరిస్థితి. కేవలం మజ్లిస్కు న్యాయం చేసేందుకే విస్తరణ. టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. అసలు యాక్చువల్గా విషయం తెలుసా ఇది? వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు ఎందుకు పెంచారని చెప్పేసి అనుకున్నప్పుడు మనము కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో ఎన్ని ఉండే? మొత్తం 150 కార్పొరేటర్లు ఉంటే 150 కార్పొరేటర్లో 2 మాత్రమే గెలిచారు. ఒకటి ఏఎస్ రావు నగర్, ఇంకోటి ఉప్పల్. 2 ఉండే. ఇక 2 ఉంటే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఇట్లనే ఉంటే మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం వస్తుందేమని చెప్పేసి పెంచిరనేటువంటిది ఆరోపణ. అంటే 150 ఉన్నదాన్ని 300 చేసిండ్రు. 300 చేస్తే కాంగ్రెస్ కలిసి వస్తుందేమనేటువంటి ఆలోచన. అయితే ఇప్పుడు బీజేపీలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే బీజేపీలోకి అంతో ఇంతో మంచి పట్టే ఉన్నది. ఏది ఇప్పుడు ఉన్నటువంటి 150 స్థానాల్లో. దీంతో ఒకవేళ పెంచడం ద్వారా కొంచెం పెరిగితే అక్కడ మరి బీజేపీకి పూర్తి స్థాయిలో వస్తాయో రావని చెప్పేసి అట్లా ఉన్నట్టుంది, ఆందోళన ఉన్నట్టుంది. కాబట్టి అందుకని ఇక్కడ జరుగుతూ ఉంది అంత చర్చ. బీఆర్ఎస్ అక్కడ అంటలేదు, ఇటు అంటలేదు. ఎందుకంటే ఇక్కడ పెరిగినా సరే కొంతవరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది, కొంతవరకు పట్టు బాగానే ఉందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుంది. కాకపోతే ఈసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం. దీపావళికి యునెస్కో గుర్తింపు. సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది యునెస్కో. అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసిండు. భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం లభించింది. యునెస్కో దీపావళిని తన సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఇక దీపాల జ్యోతి, మంచి చెడుల మధ్య విజయాన్ని చూపించే ఈ పండుగ భారతదేశంలోని వైవిధ్యమైన ఆచారాలు, కుటుంబ సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యునెస్కో అధికారికంగా దీపావళిని అగ్రగణ్య సాంస్కృతిక వారసత్వంగా గుర్తించడం భారతీయ సాంప్రదాయాలకు అంతర్జాతీయ మార్గదర్శిగా నిలవడానికి దారితీస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారంట. ప్రధాని మోడీ కూడా దీనిపైన ప్రశంసించిండు. ఇక బైజూస్కు భారీ రిలీఫ్ అంట. రవీంద్రన్కు అమెరికా కోర్టులో ఊరట. గతంలో రవీంద్రన్కు వ్యతిరేకంగా డెలావేర్ న్యాయస్థానం తీర్పు. ఇక $1 బిలియన్ కట్టాలని ఆదేశం. తాజాగా తీర్పు సమీక్షించినటువంటి డెలావేర్ కోర్టు అంట $1 కూడా కట్టాల్సిన పని లేదని స్పష్టీకరణ. $2.5 బిలియన్ దావా వేస్తామని బైజూస్ లీగల్ టీం వెల్లడిస్తూ ఉంది. ఈ బైజూస్ కంపెనీ ఇది ఉంది కదా, అంటే అక్కడ ఏపీలో బైజూస్ తోటి పాఠాలు చెప్పించారు. రకరకాలుగా అవన్నీ జరిగినాయి. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. ఫేక్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జనగామ టీఆర్పీ నాయకులు స్థానిక టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. సాయేశ్వరాచారి కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ జనగామ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఇవన్నీ జరిగినాయి కార్యక్రమాలు. కొనసాగుతున్న విమానాల రద్దు అని చెప్పేసి ఒక వార్త. ధైర్యం ఒక్కటి చాలు ఏదైనా గెలవడానికి అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. ధైర్యం ఉండాలి, చేయాలనేటువంటి సంకల్పం ఉండాలి. నేటి మాట చూసుకుంటే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో ఓటు వేయడం మర్చిపోకండి. అమ్ముకోవడానికి వస్తువు కాదు, అది నీ ఆత్మగౌరవానికి ప్రతీక. బేరమాడడానికి ఓటు సంతలో పశువు కాదు, అది నీ ఆత్మాభిమానానికి దర్పణం. అమ్ముకోవడానికి ఓటు నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, ఓ మహనీయుడు అంబేద్కర్ కల్పించిన హక్కు. ప్రాణం కన్నా శీలం కన్నా ఓటు చాలా పవిత్రమైనది. ఓటు అమ్ముకోవడం అంటే నీ జీవితాన్ని 5 ఏళ్ళు నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే. ప్రజల తలరాతలు మార్చే శక్తి ఓటుకుంటుంది. మంచి నాయకుని ఎన్నుకునే హక్కు నీకుంటుందని తీర్పు. అవినీతి నాయకులకు చెంపపెట్టు కావాలి. ప్రలోభాల మాయలో పథకాల మోజులో పడి మోసపోతే గోసపడతాం. ఓటు గొప్పతనం తెలుసుకొని రాజువైతావో, ఎంత చెప్పినా వినకుండా ఓటును నమ్ముకొని బానిసవైతావో నీ ఇష్టం అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఓటు కోసం మంచి నేటి మాట రాసిండు. నిజంగా కూడా ఓటు అనేటువంటిది అంటే నేను మీకు కత్తులో కటారోలో ఆయుధాలుగా ఇవ్వడం లేదు, మీకు ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇస్తున్నా. కాబట్టి దీన్ని దుర్వినియోగం చేసి మీరు బానిసలు అవుతారో, లేకపోతే దీన్ని సద్వినియోగం చేసి మీరు అభివృద్ధి చెందుతారో అది మీ ఇష్టం అని చెప్పేసి అక్కడ అంబేద్కర్ అంటాడు. కాబట్టి ఓటు అనేటువంటిది పదునైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో. కాబట్టి మనము ఎవరిని గద్దెరెక్కించాలి, ఎవరిని తీసి బండగొట్టాలనేది కూడా ఓటే నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటును సక్రమంగా వినియోగించాలి. ఎవరికి వేయాలి, ఏం కథ అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రత్యర్థులను ఎదుర్కొనలేకనే రాజకీయ హత్యలు అని చెప్పేసి ఇక్కడ జగదీష్ రెడ్డి అంటుండు. ఎన్నికల బందోబస్తు విధులలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి ఎస్పీ నరసింహ అంటున్నాడు. పోలింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ అంటున్నారు. కలెక్టర్ రోజు వస్తున్నట్టుంది ఈ వార్త కలెక్టర్ సంబంధించి. ఆదిలాబాద్ జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కంప్లైంట్లు ఇచ్చిండ్రు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమంటుందో చూద్దాం. ఇక అసమానతల్లో అగ్రస్థానం, ఆదాయ అసమానతల్లో ప్రపంచంలోనే భారత్ టాప్లో ఉందంట. మోదీ ప్రభుత్వ హయాంలో మారని పేదల బతుకులు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టుంది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఓయి నిరసన హోరు అగో భారీ బలగాలతో ఈ సీఎం వర్సిటీ పర్యటన, రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసుల మోహరింపు. ఇప్పుడు నిరసన ఓరు అని చెప్పేసి అంటున్నారు కానీ కనీసం రాలేదు కదా కాక. అప్పుడు విషయం చెప్పకపోతే 10 ఏళ్ళలో ఒక్కసారైనా రాకపోయాయి. అక్కడ ఇప్పుడేది శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయి, సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగితే కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే రాష్ట్రపతి వస్తే కనీసం ఎవరు కేసీఆర్ వస్తే కేసీఆర్ ఫోటో కూడా చూపించారల్లా స్క్రీన్ల మీద చెప్పులు ఇసిరేస్తారని. ఇప్పుడు మళ్ళీ రాసుకొస్తుంది ఇవే పెద్ద చేసినట్టు పీకేసినట్టు యూనివర్సిటీకి. అప్పుడు మొత్తం చేసింది మోసమే కదా విద్యార్థుల్ని. ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసిన రేవంత్ పర్యటన, తీవ్ర నిర్బంధంలోనూ నిరసన గలమెత్తిన విద్యార్థులు, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేవి అంటూ నిలదీత. ఇక సీఎం డౌన్ నినాదాలతో మారుమోగిన క్యాంపస్ అని ఇటువంటి రాత్రులు రాసుకొస్తుంది ఇవే. ఎన్ని ఇచ్చినావు కేసీఆర్, ఎన్ని ఇచ్చినావు నువ్వు చెప్పు. ఎన్ని పైసలు కేటాయించారు మొత్తం నాశనం చేసి. కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఘటన, 8 మంది నిందితుల అరెస్టు, రిమాండ్ అంట. లింగంపల్లి గ్రామంలో పోలీస్ బందోబస్తు, కాంగ్రెస్వి హత్య రాజకీయాలని చెప్పేసి కేటీఆర్, గుండాయిజానికి పరాకాష్ట అని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటా ఉన్నాడు. నిజంగా ఒకవేళ ఇది హత్యనే అయితే 100% వాళ్ళపైన ఎవరైతే నిజంగా ఇది చేసినటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంపడేంద్ర బాబు ఇది జాగిరు కడియం సారు ఏది పార్టీ మీది ఏ పార్టీ అని చెప్పేసి గర్మిల్లపల్లిలో ఎమ్మెల్యేలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఒక వార్త. మల్లయ్య భౌతికాయం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, బీఆర్ఎస్ నాయకులు మాజీలందరూ వచ్చేసిండ్రు. ఇది మరి ఏందో ఇది చూడాలి దీనిపైన. ఇదేంద్రా బాబు హత్య రాజకీయాలైంది. నిజంగా జరిగితే అట్లా 100% దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలి. నేడే తొలిదశ పంచాయతీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. 18 గుర్తింపు కార్డులతో ఒక్కటి చూసినా ఓకేనట, ఏదన్నా ఒకటి తీసుకొని పోవాలి.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి కేటీ రామారావు అంటా ఉన్నారు. రెండో శనివారం పరీక్షన అశాస్త్రీయంగా 10th పరీక్షల షెడ్యూల్ ఉందని చెప్పేసి మార్చాలని చెప్పేసి టీచర్లు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట. ఇక రైతుకు ద్రోహం కోర్టుకు ఢోకా, ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తాను, ఫార్మాసిటీ పెట్టడం భూములు ఇస్తామని చెప్పి అన్నారు. తర్వాత ఇప్పుడు భూములు కూడా ఇస్తలేరట. దానిపైన నడుస్తూ ఉంది. పాలమూరుకు 45 టీఎంసీలే, ఆ మేరకే డిపిఆర్ సమర్పించాలని కేంద్రం సూచించిందట. ఇక అప్రైజల్ లిస్ట్ నుంచి పాత డిపిఆర్ తొలగింపు, కేసీఆర్ హయాంలో 90 టీఎంసీల ప్రతిపాదన. మరి చేయకపోతే కానీ 90 టీఎంసీలు అంటారు కదా, 90 కాదు 150 ఏనుంటివి. అది ఏం చేయకుండానే ఎట్లయిగా ఇల్లల్కంగా పండుగ అవుతుంది. దేశం కంటే తెలంగాణ ముందు, ఆ స్థాయికి దేశం రావాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేటస్. కేసీఆర్ పాలనపై నీతి ఆయోగ్ చూసుకో, ఏదైనా వేస్తేనేమో కేసీఆర్ వేసిందని చెప్తుంది, ఏదైనా అన్యాయం జరిగిందంటేనేమో ఇప్పుడున్న వాళ్ళు అన్యాయం చేసిందని చెప్తుంది అన్నట్టు. ఇట్లా ఈమె ఉంటుంది, ఇట్లా ఈమె కథ. సమ్మిట్ అంతా 2 men షో అంట. ఎక్కడ చూసినా రేవంత్ బట్టిదే హల్చల్ అంట. ఎక్కడ కానరాని ఇతర మంత్రులు ఒప్పందాల్లోనూ లేరంట. వేదిక పైన కానరారు, కనీసం ఫ్లెక్సీల్లోనూ మరి వేయాల్సిందే నిజంగా కూడా మిగతా మంత్రులు కూడా వేయాల్సిందే. వాళ్ళు కూడా మాట్లాడకుండా సపరేట్ కూర్చుంటా అంటే ఎట్లేస్తారు ఇక వాళ్ళది కూడా. కాబట్టి మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఓటింగ్ తొలి విడత పోలింగ్ అనేటువంటి నడుస్తుంది. కాబట్టి 1 గంటకు పోలింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఇదంతా కథ సమావేశం జరుగుతుంది. సాయంత్రం వరకు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో ఎవరెవరు సర్పంచ్, ఎవరెవరు వార్డు మెంబర్, ఎవరెవరు ఉప సర్పంచ్ ఇవన్నీ కూడా తేలిపోతుంది లెక్క.